హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఎండు చేపల టమాటో కర్రీ. నేను మీకు ఈ వీడియోలో ఈ ఎండు చేపల టమాటో కర్రీ ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను. ఇంకెందుకండి ఆలస్యం, మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ ఎండు చేపల టమాటో కర్రీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా మనకి ఈ ఎండు చేపల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నేనైతే ఒక పావు కేజీ ఎండు చేపలను తీసుకొని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. దీనిలోకి తగినంత సాల్ట్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 కేజీ పండు టమాటాలు, 6 వంకాయలు, ఒక చిన్న దోసకాయ, 4 పచ్చిమిర్చి, 4 చిన్న సైజు ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకుందాము. ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న ఎండు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 మినిట్ వరకు ఉంచి తర్వాత ఇలా తిప్పుకుంటే దీనిలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని వంపేసుకొని ఈ చేపల్ని మరి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలాగా కడిగి పెట్టుకున్న చేపలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక తీసుకున్న ఎండు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ ఎండు చేపల ముక్కలు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లో మనం దంచి పెట్టుకున్న 4 చిన్నులపాయ రెబ్బలను యాడ్ చేసుకొని వీటిని ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్నులపాయలు ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ ఉల్లిపాయ బాగా మగ్గాక మనం తీసుకున్న టమాటాలు, దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఈ టమాటో, దోసకాయ ముక్కలను కలుపుకున్నాక దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్నాక మరి ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత తీసుకున్న 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలాగా సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాక వీటిని మరి ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని వీటిని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గాక దీన్ని మూత తీసేయాలి. దీనిలోకి కారం యాడ్ చేసుకోవాలి.
ఇలా కారం యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని బాగా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు వేసుకున్నాక దీన్ని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ వంకాయ ముక్కల్ని కూడా కలుపుకున్నాక మనం దీనిపైన మూత పెట్టుకొని మరి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి తిప్పుకోవాలి, లేదంటే కూర మాడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గాక మనం తీసుకున్న చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలాగా చేప ముక్కల్ని యాడ్ చేసుకున్నాక దీనిపైన మరి ఒకసారి మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ బాగా పైకి తేలేలాగా మగ్గించుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీని పైన మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్క బాగా ఉడికాక మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని వేయించుకొని పొడి పట్టుకొని యాడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనకి ఇలాగా నూనె బాగా పైకి తేలేలాగా మగ్గించుకోవాలి, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. ఇలా నూనె బాగా పైకి తేలాక మనం తీసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, యమ్మీ అయిన చేపల కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలాగా ఒక ప్లేట్లో వేడి అన్నం పెట్టుకొని దీనిలోకి ఈ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చేపల కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.